హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. Oh, we worship your name, Jesus. Oh, we give you all glory. Hallelujah. నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం. రెండు చేతులు పైకెత్తి నీకే వందనం. నీకే వందనం. నీకే వందనం. నజరేయుడా యేసయ్యా.
సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. వందనాలయ్యా, వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే ఈ రాత్రి ఈ స్థలములో మహిమ దిగి రావడం చూస్తున్నాను. అగ్ని కాల్చుతుంది. చాలా మందికి నిద్ర పట్టట్లేదు రాత్రి. ఈ స్థలములో ఉన్న మీలో చాలా మందికి నిద్ర పట్టట్లేదు రాత్రి. ప్రభు అక్షయకాన్ని కాలుస్తున్నాడు, అక్షయకాన్ని కాలుస్తున్నాడు. ఈ రాత్రి విడుదల రాత్రి, ఈ జీవితంలో అద్భుతమైన రాత్రి. ప్రజలను ఇబ్బంది పడుతున్న ప్రతి శాతపడి చెల్లండి. చీకటి శక్తులారా, యేసు యేసు నామములో ఈ బలము వేగొట్టబడును గాక. షబాబా నింపయ్య 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 నింపయ్య. ప్రతి చీకటి చెల్లని శక్తి యేసు నామములో, యేసు నామములో ఫైర్ ఫైర్. అగ్ని 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 అగ్ని. పరలోకపు అగ్ని, పరలోకపు అగ్ని కాల్చి వేస్తుంది, కాల్చి వేస్తుంది, కాల్చి వేస్తుంది. షబాబా జలములలో అడినే వెళ్ళినా
రాత్రి నీ శరీరంలో ఏ బలహీనత ఉన్నా, నీ శరీరంలో ఏ అనారోగ్యత ఉన్నా, ఆ స్థలంలో నీ కుడి హస్తాలను పట్టుకో. నా ప్రభు ఇప్పుడే నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నా ప్రభు ఇప్పుడే నిన్ను ముట్టబోతున్నాడు. నిన్న దిన ముందు కొన్ని అద్భుతాలు జరిగాయి. ఈ రాత్రి కూడా కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. నువ్వెవరైనా సరే, ఒకవేళ మైక్ శబ్దం ద్వారా వింటున్నావేమో, నీవున్న చోటనే నీ కుడి చేతి నీ శరీరం బలహీనత కూడా చోట చూసుకో. నేను ప్రార్థన చేయబోతున్నాను ఇప్పుడు. నా ప్రభు నిన్ను ముట్టబోతున్నాడు. నా ప్రభు నిన్ను ముట్టబోతున్నాడు. నా ప్రభు నిన్ను ముట్టబోతున్నాడు. ప్రభు తాకుతున్నాడు. నా ప్రభు తాకుతున్నాడు. ఇక్కడ మీలో కొంతమందికి అయితే రాత్రులు నిద్ర పట్టట్లేదు. శరీరం అలసిపోతుంది, నిద్రపోతూ అంటే నిద్ర రావట్లేదు. ఒక భయంకరమైన పీడకల్లో అమ్మో ఏమవుతుందని ఒక భయం. ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, నేను దర్శించడానికి ఈ రాత్రి నేను ఇక్కడికి వచ్చాను. ఆ వ్యక్తి నువ్వైతే నీ తల మీద చేయాలి. నా ప్రభు నిన్ను ముడుతున్నాడు. నా ప్రభు నిన్ను తాకుతున్నాడు. నా ప్రభు నిన్ను ముడుతున్నాడు. నా ప్రభు నిన్ను ముడుతున్నాడు. రాత్రి పూట నిద్ర పట్టకుండా చేస్తున్న సైతానా, యేసు నామములో, ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో నీ బలము విరగొట్టబడునుగా, విరగొట్టబడునుగా, విరగొట్టబడునుగా. ఈ స్థలమంతటి మీద నీకు అధికారాన్ని అప్పగిస్తున్నాను. మా మధ్యలో మీరుండి మీరే మహిమ పొందమని యేసు అతి దివ్యమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రభు ఈ రాత్రి ఇక్కడ మిమ్మల్ని ప్రభు స్వస్థపరిచాడు. కావాలతో పరీక్షించి చూసుకోండి. ప్రార్థన అయిన తర్వాత దేవుని నిన్ను స్వస్థపరిస్తే వచ్చి సాక్ష్యం చెప్పు. దేవుని వర్తమానంలోకి మనం వెళ్ళిపోదాం. అందరూ అలాగనే కూర్చుందాం. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ యేసుకు స్తోత్రాలు అర్పణ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? రెండు చేతులు పరలోకం వైపు చూపిస్తూ చెప్పగలిగిన బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసయ్య ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు జరిగాయి. యేసయ్య ఎక్కడుంటే అక్కడ స్వస్థతలు జరిగాయి. యేసయ్య ఎక్కడుంటే అక్కడ విడుదల వచ్చింది. యేసయ్య ఎక్కడుంటే అక్కడ మహిమ కలిగిన కార్యాలు జరిగాయి. ఈ రాత్రి ఈ స్థలంలో ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి ఎంతో మెండుగా ఈ స్థలంలో ఉంది. కాబట్టి ఆయన సన్నిధిని అనుభవించే మనము ఆయన ఆత్మను పొందుకొని ఆయన కొరకు నిలబడే గుంపులో కూడా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఎవరైనా ఒకరు మైక్లో లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనం ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. లూకా రాసిన సువార్త సీమోను మైక్లో చదవండి. ఒక్క నిమిషం చదవండి. సీమోను ఏలినవాడా, రాత్రంతయు
మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. మాకు ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేద్దుమని ఆయనతో చెప్పెను. చాలు. పరిశుద్ధుడా, మంచి దేవుడా, ఈ రాత్రి నన్ను మరుగుపరచి మీరే మీ బిడ్డలతో మాట్లాడమని, ప్రజలు నీ వారు, మాట నీ మాట, నీవే నీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు అతి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను చాలా క్లుప్తంగా దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తాను. దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దండి. దేవుని యొక్క వర్తమానానికి మనం గౌరవం ఇవ్వాలి కనుక జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని వింటాం. చదవబడిన ఈ లేఖన భాగము లూకా సువార్తలోని మాట. ఈ లూకా అనే ఈ భక్తుడు లేదా శిష్యుడు, ఆయన చాలా పెద్ద చదువుకున్నాడు. అదే చదువు అని అంటే డాక్టర్ చదువు. అందుకనే లూకా గారిని డాక్టర్ లూకా అని అంటారు. వైద్య రంగంలో చాలా మంచి ఉత్తీర్ణుడై మంచి పేరును సంపాదించి జ్ఞానమును సంపాదించి ఎంతో నలుగురికి ఉపయోగపడే ఈ వ్యక్తిని యేసు ప్రభువారు తన ఉన్నతమైన సేవ కొరకు పిలుచుకున్నప్పుడు మరి నేను వైద్య రంగంలో ఉంటే అంత డబ్బులు వస్తాయి, ఇంత డబ్బులు వస్తాయి, మరి ఒక సర్జరీ చేస్తేనే 1,00,000 రూపాయలు వస్తాయి, నువ్వేమో అన్నీ విడిచిపెట్టి రమ్మంటున్నావు, వస్తే నాకు ఇంకా ఎక్కువ ఇస్తావని యేసు ప్రభువును లూకా గారు అడగలేదు. పిలిచిన వెంటనే తన వృత్తిని, తన ఆదాయమును విడిచి యేసు ప్రభువారిని వెంబడించాడు. సాధారణంగా లా చదివిన వాడు లా గురించి రాయాలి, సోషల్ చదివిన వాడు, పాలిటిక్స్ చదివిన వాడు పాలిటిక్స్ గురించి రాస్తారు. లేదు, ఎలక్ట్రానిక్స్ గురించి చదివిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్ గురించి రాస్తారు. వారు ఏ రంగంలో నైపుణ్యత కలిగిన వారో ఆ రంగమునికి సంబంధించిన గ్రంథమో ఒక పుస్తకమో వారు రాస్తారు. కానీ ఇక్కడ ఒక విడ్డూరం ఏంటంటే, వైద్యుడైన లూకా గారు తన రంగమును విడిచి పరమ వైద్యుడైన యేసయ్య గురించి రాస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానుల చేత రాయబడిన మాటిది. అక్కడ ఒక పరిస్థితి ఏర్పడింది. అదేంటి అనంటే కరువు. నేటి దినాల్లో మనం న్యూస్ ఆన్ చేసిన, టీవీలో ఓపెన్ చేసిన, సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకేదైనా ఓపెన్ చేసిన ఆ దేశంలో కరువు, ఈ దేశంలో కరువు, ఆ పట్టణంలో కరువు, ఇక్కడ కరువు అని ఎన్నో చోట్ల ఈ మాట వింటున్నావు. కరువు. నువ్వు ఎవరినైనా ఎందుకురా అంత బాగా కష్టపడుతున్నావు, ఎప్పుడో పొద్దున్నే లెగుస్తావు, రాత్రికి వస్తావు, ఎందుకు అంత కష్టం అంటే ఎవరిని అడిగినా చెప్పేది ఈ జానుడు పొట్ట కోసం. హల్లెలూయా, హల్లెలూయా. కరువు మానవుని యొక్క జీవితమునకు వణుకు పుట్టించేదై ఉన్నది. మరి కరోనా టైంలో 7 గంటల నుండి 9 గంటల వరకు ప్రభుత్వం వారు పర్మిషన్ ఇచ్చారు. బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోమనో ఏదైనా తెచ్చుకోమని. అవసరం ఉన్నా లేకపోయినా రేపు దొరకదేమో అని తీసుకొచ్చి ముందుగానే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఎందుకు? కరువు వస్తుందేమో. నేటి క్రైస్తవ కుటుంబాల్లో లేదా చాలామంది జీవితాల్లో వెంటాడుతున్న ఒక ఘోరమైన పరిస్థితి ఏంటంటే కరువు. తల్లి నలుగురు పనిచేస్తారు, కానీ చివరికి కనీసం కొన్నిసార్లు తినడానికి ఆహారం కూడా ఉండదు. ఈ రాత్రి నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అని అంటే, నేను ప్రకటిస్తున్న క్రీస్తు కరువు నుండి సమృద్ధిలోనికి నడిపించగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితిగతులు ఏదైనా, నీ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నా, నీవు ఎటువంటి కరువులో ఉన్నా, ఈ రాత్రి నా ప్రభు ఒక్క అవకాశం ఇస్తే ఆ కరువును సమృద్ధిగా మార్చేవాడు. హల్లెలూయా. చదవండి లేఖన భాగంలో, శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు, మరణించి పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడై మరణమును జయించి పరలోకమునకు వెళ్ళే ముందు తన శిష్యులందరికీ సుమారుగా కొన్ని వందల మందికి కనపడి ప్రత్యక్షమై పరలోకానికి వెళ్ళాడు. ఈ వెళ్ళే కాలగమనం మధ్యలో పేతురు గారు అంటే హెడ్ ఆఫ్ ద లీడర్ శిష్యులు అన్నాడంట, అరే అప్పుడు దాకా యేసు ప్రభువారు ఉన్నాడు, మనకి ఖానా పీనా అన్నీ వెళ్ళిపోయినాయి, ఇప్పుడు యేసు ప్రభువారు చూస్తే పరలోకి వెళ్ళిపోయాడు, మనకి ఖానా పీనా ఎట్లా, తిండి తిప్పలు ఎట్లా రా, మీరు ఏదైనా చావండి, నా తిప్పలు నేను పడతాను అని పడవ తీసుకొని సముద్రంలోకి వెళ్ళిపోయాడు. మరలా ఎవరో పేతురు. గురువుగారు నువ్వు వెళ్తే మేమేం చేస్తామని మిగతా శిష్యులు కూడా పేతురు గారితో పాటు పడవను తీసుకొని సముద్రంలోకి వెళ్ళిపోయారు. అట్లాగ వెళ్ళిపోయినప్పుడు రాత్రంతా ప్రయాసపడతానే ఉన్నారు. పేతురు గారు అనే టీం ఈ చేపలు పట్టే విషయంలో నైపుణ్యత కలిగిన వారు. చూడండి, నేను 2015లో మొట్టమొదటిసారి నేను అమెరికా దేశానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నా స్నేహితుడు ఒక ఆయన ఒక గ్యాలాన్ని తీసుకొని, ఇమాన్యుల్ ఫిషింగ్కి వెళ్దాం పదా అని అన్నాడు, చేపలు పడతాకి వెళ్దాం పదా అని అన్నాడు. వాళ్ళకి అదొక హాబీ, ఖాళీ టైంలో సరదాగా చేస్తూ ఉంటారు. మనం అంటే కోసుకొని తినేస్తాం, కానీ వాళ్ళు పట్టి ఎంత మంచోలో చూడు, మళ్ళీ అదే కాలంలో వదిలేస్తారు. ఎందుకో తెలుసా, రేపు మళ్ళీ పట్టడానికి. చక్కగా వచ్చాం, నా చేతికి ఒక గాలం ఇచ్చాడు. పావు గంట అయింది పడట్లా, 20 నిమిషాలు అయింది పడట్లా, అరగంట అయింది పడట్లా, ఒకేసారి డబేలని పడిపోయింది. ఏంటిది? చేప నా గాలానికి. ఆ ఆనందంలో గాలం వదిలేశాను. బ్రదర్ చేప పడింది అన్నాను. ఏం పడింది? గాలం పోయింది. ఎప్పుడు పడలా, మనం ఎప్పుడు చేపలు పట్ల, ఫస్ట్ టైం పడింది. అది ఎంత బరువు అయిందో తెలీదు, తాడు వంగిపోయింది. ఆనందంలో నేను ఈ గంటలో ఒక చేప పట్టే కాలగమనంలో నా ఫ్రెండ్ మాత్రం ఒక 10-12 చేపలు పట్టేశాడు. అప్పుడు ఆయన అన్నాడు, చేపలు పట్టడం కాదబ్బాయి, చేపలు ఎక్కడ ఉంటాయో తెలుసుకొని గాలం వేయాలి. ఈ శిష్యులు అనేవారు డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నారు ఎక్కడ? చేపలు పట్టే ప్రయత్నంలో. చూడండి, సముద్రాలకు వెళ్ళేవారు ఇక్కడ ఉంటాయేమో అని ఎయిరు, ఫలానా చోట వలేస్తే కుప్పలు కుప్పలుగా చేపలు పడతాయి. ఎందుకు? వాళ్ళకి తెలుసు ఆ ప్రాంతంలో చేపలు ఉన్నాయి. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యత. నీకొచ్చిన పని, నీకొచ్చిన తలాంతు నాకు రాదు, నాకొచ్చిన పని, నాకొచ్చిన తలాంతు మీకు రాకపోవచ్చు. కానీ మనకొచ్చిన పనుల్లో మనం ఎవరు? నైపుణ్యులం. అక్కడ కూర్చొనే చెప్తాం, రే ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు. ఎందుకు? మనకు నైపుణ్యత ఉంది. అలాగే శిష్యులు కూడా దూరము నుండి చూచే చేపలు ఎక్కడుంటాయో చెప్పగలిగిన సామర్థ్యత కలిగిన వారు. కానీ ఏం చేశారంటే రాత్రంతా శ్రమ పడ్డారట. అక్కడ చేపలు ఉన్నాయేమో, ఇక్కడ చేపలు ఉన్నాయేమో, అక్కడ చేపలు ఉన్నాయేమో, పోనీ ఇటు వాళ్ళేద్దాం, అరే కొంచెం ముందుకు పోనీ రా ఆంధ్రయ్య, అక్కడ ఉన్నాయేమో, లేవో. రాత్రంతా ప్రయాసపడి పొద్దునికి శిష్యులకి మంచి నిద్ర వచ్చే టైంలో యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. నేటి దినాల్లో మనం కూడా పని తర్వాత పని, ప్రయాస, చెప్పలేనంత కష్టం. ఒక పని తర్వాత ఇంకో పని, ఒక పని తర్వాత ఇంకో పని, ఒక పని తర్వాత ఇంకో పని. కానీ డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు మనుషులకి. మన ఆదాయం 300, కానీ కిలో నూనె ప్యాకెట్ ఒకప్పుడు 80 రూపాయలు ఉండేది, ఇప్పుడు 150 రూపాయలకి వెళ్ళిపోయింది. మన ఆదాయం మాత్రం అదే 300 సార్. కరువు,
చాలా మందికి ఈ కరువు గురించి ఏం చేయాలో తెలియక చచ్చిపోతే బాగుండు. కుటుంబంలో నలుగురు ఉంటారు, నలుగురు కష్టపడతారు, కానీ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు. సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఆనందం ఉండదు. ఇక నా జీవితం వృధారా, నా జీవితం దండగరా, నేను చచ్చిపోతే బాగుండురా. అలాంటి ఒక పరిస్థితి శిష్యులకు వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నావేమో. ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నా బ్రదర్, ఉద్యోగాలు రావడం లేదు. సంపాదిస్తున్నాం కానీ అప్పులకే పోతున్నాయి బ్రదర్. మొదటి 10 రోజుల నెలలో తినడానికి ఉంటుంది కానీ తర్వాత ఏం ఉండట్లేదు బ్రదర్. కరువు నిన్ను ఏలుబడి చేస్తుందేమో. ఈ రాత్రి గ్రామంలో ఒక శుభవార్తను చెప్తాను నేను. అట్లాంటి ఒక పరిస్థితి శిష్యులకు వచ్చినప్పుడు యేసయ్య అన్నాడు, అటువైపు కాదు ఇటువైపు వలయండి. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. అదే సముద్రం, అదే వాడ, అదే వల, అదే మనుషులు దేవుడు చెప్పినప్పుడు వేస్తే పట్ట చాలనంత చేపలు దేవుడిచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఎంత కష్టపడతామంటే గొడ్డు చాకరీ చేస్తాం, ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తాం, కానీ ప్రతిఫలం మనకు కనపడకపోవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రాత్రి నువ్వు ఇక్కడ ఉన్నావేమో. శిష్యులు కూడా అలిసిపోయారు. చాలాసార్లు మనం అలసిపోతాం కదా. ఈరోజు మన జీవితం లేకపోతే బాగుండు బ్రదర్, ఈ ప్రయాస లేకపోతే బాగుండు బ్రదర్, ఈ కష్టం లేకపోతే బాగుండు బ్రదర్, ఇలా ఉండకపోతే బాగుండు బ్రదర్. శిష్యులు కూడా అలాగే, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాం, నువ్వు కూడా సంవత్సరాల తరబడి ప్రయాసపడుతూనే ఉన్నావేమో. ఈరోజు ప్రభుని ఆహ్వానించు. నీ జీవితంలోనికి, నీ ఉద్యోగంలోనికి, నీ వ్యాపారంలోనికి, నీవు చేయు నీ చేతి పనులోనికి ప్రభువుని ఆహ్వానించు. నా ప్రభువు ఉన్నప్పుడు కొలత లేని ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అప్పుడు దాకా పడవ ఖాళీగా ఉంది, అప్పుడు దాకా చెమటే మిగిలింది, అప్పుడు దాకా ఏడుపే మిగిలింది, అప్పుడు దాకా కన్నీరే మిగిలింది, అప్పుడు దాకా నిరాశ మిగిలింది. ఎప్పుడైతే నా యేసు ఆ పడవలో కడుగు పెట్టాడు, ఎప్పుడైతే నా యేసు ఆ నావలో కడుగు పెట్టాడో, ఆ పండ్రా ఇక చాలు, ఇక మేము మొయ్యలేకపోతున్నాం, మా పడవ మునిగిపోయిందేమో అంత చేపలు వచ్చినాయి అంటండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న క్రీస్తు. కరువు నుండి బయటకు తీసుకురాగలిగిన దేవుడు. నువ్వెన్నో ప్రయత్నాలు చేసావేమో, ప్రయత్నం తర్వాత ప్రయత్నం, ప్రయత్నం తర్వాత ప్రయత్నం, ప్రయత్నం తర్వాత ప్రయత్నం. ఈ రాత్రి ఒక్కసారి యేసయ్యను ప్రయత్నించి చూడు. నా యేసయ్యను ప్రయత్నిస్తే లేనిది ఉన్నట్లుగా పిలవబడుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు కరువు మమ్మల్ని వెంటాడింది. ఒకప్పుడు ఎవరైనా ఒక ముద్ద పెడితే బాగుండు తిందాం అనుకునేది మా కుటుంబం. ఈ రోజున మా కుటుంబం ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా అమ్మో ఇన్ని తినాలా అన్న ఆశీర్వాదాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. నా యేసయ్య నా స్థితిని మార్చాడు, నీ స్థితిని కూడా మార్చగలిగిన దేవుడు. ప్రజలందరూ విడిచిపెట్టారా? స్నేహితులందరూ విడిచిపెట్టారా? తల్లిదండ్రులు విడిచిపెట్టారా? కుటుంబం విడిచిపెట్టిందా? ప్రేమించిన వారు విడిచిపెట్టారా? ఈ రాత్రి నా ప్రభు మాత్రం నేను విడిచిపెట్టే దేవుడు కాదు. లోకమంతా నీ చేయి విడిచిన ఆయన మాత్రము నీ చేయి క్షణ మాత్రము కూడా విడువనే విడువడు. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో మనకు అర్థం కాదు ఈ పరిస్థితి. బ్రదర్ నేను అన్ని కరెక్ట్గానే చేస్తున్నా కదా బ్రదర్, నేను రోజు మానుకున్న పనికి వెళ్తున్నా కదా బ్రదర్, కానీ ఇంకా ఎందుకు బ్రదర్ కరువు? నా ప్రశ్న, నీ నావలో నా ప్రభువు ఉన్నాడా? నీ జీవితం అనే నావలో యేసయ్య ఉన్నాడా? యేసయ్య నీ జీవితం అనే పడవలోనికి వచ్చాడా? ఒక్కసారి నిన్ను నీవు ఆలోచింపు చేసుకో. నా యేసయ్య
నీ పడవలోనికి వస్తే కరువు ఆశీర్వాదముగా మార్చబడుద్ది. రెండవది, నా యేసయ్య వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 32వ వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండెనను. చాలు. మొట్టమొదటిది, యేసయ్య నీ దగ్గర ఉంటే నీకు కరువు రాదు. చెప్పండి, ఫస్ట్ ఏం రాదు? చెప్పమ్మా గట్టిగా. వీళ్ళు పంపుల దగ్గర మాట్లాడతారు గట్టిగా, ఇక్కడ మాట్లాడరు. ఇంట్లో భర్తల మీద మాట్లాడతారు, ఇక్కడ మాట్లాడు. గట్టిగా చెప్పమ్మా, ఏమొస్తుంది? కొంచెం గట్టిగా చెప్పు. ఏం రాదు నీకు యేసయ్య నీ జీవితంలో ఉంటే? అది కాదు, ఇంకొంచెం గట్టిగా. ఏం రాదు? కరువు రాదు. రెండవది, మరియా ఇక్కడ ఒక మంచి కుటుంబం, యేసయ్య ప్రేమించిన కుటుంబం. ఎందుకు యేసయ్య కుటుంబాన్ని ఎక్కువ ప్రేమించేవాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ గార్లలో కనుక ఈ కుటుంబం ఉంటే, యేసు ప్రభువారు గార్ల గుండా ఎప్పుడు వెళ్ళినా వారింట్లోనే భోజనము బస చేసేవారు. నిన్న పాస్టర్ మోసెస్ గారు చెప్పారు కదా, ఈ రోజుల్లో విశ్వాసులు అంటే పాస్టర్ గారు అయ్యా నేను బొవ్వ పెట్టలేవు, అది పెట్టలేను, ఇటు వచ్చి ఇటు పో అంటారంట. కానీ ఈ లాజరు యొక్క కుటుంబం మాత్రం, యేసయ్యా నువ్వు ఎప్పుడు వచ్చినా పర్లేదు, మా ఇంట్లోనే నువ్వు ఉండాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎటు ఆ ప్రాంతం కూడా వెళ్ళినా ఆ ఇంట్లోనే బస చేసేవాడు. ఆ కుటుంబంతో ఆయనకు ఒక మంచి ఒడంబడిక ఏర్పడింది, ఒక ప్రేమ ఏర్పడింది, ఒక సహవాసం ఏర్పడింది. ఆ సహవాసం ఎలాంటి సహవాసం అంటే, వారానికి ఒక్కరోజైనా లాజరు ఎలా ఉన్నావు, బాగున్నావా అని కలిసేవారు. కానీ అనుకోని విధంగా యేసయ్య ప్రేమించిన ఆ కుటుంబంలోనే మరణము ఏలుబడి చేసింది. లాజరు చనిపోయాడు. అందరూ ప్రశ్నించారంట, ఏమ్మా యేసయ్య ఉన్నాడు కదా, యేసయ్య నీ ఇంట్లో వచ్చాడు కదా, మరి ఎందుకు లాజరు చనిపోయాడు, లాజరు ఎందుకు మరణించాడు? ఈరోజు నీవు కూడా ఇదే ప్రశ్నతో ఇక్కడ ఉన్నావేమో. అవునయ్యా, నేను అన్ని చేస్తున్నా, ఓడిపోతున్నాను, మరణం నా ఇంట్లో ఏలుబడి చేస్తుంది. యేసు ప్రభు వారు చక్కగా ఆయన పరిచర్య చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇక ఈమె ఉండపట్టలేక ఏమందంట, మరలో ఒకసారి చదువమ్మా. ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునని. చాలు. రెండవది, ప్రభు గనక నీ జీవితంలో ఉంటే మరణము త్వరగా సంభవించదు. జాగ్రత్తగా విను. మరణము త్వరగా సంభవించదని నేను అన్నాను. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఒకరోజు ఎర్లీ, ఒకరోజు లేట్, అంతే తేడా. కానీ ఈ మధ్య చూడండి, యవనస్తులు ఎక్కువ మరణిస్తున్నారు. యవన వయసు, వారి జీవితం ఇంకా పూర్తిగా కనీసం ఒక 5% కూడా చూడకుండానే మరణిస్తున్నారు. వారు చనిపోవడం దేవుని చిత్తమా? కాదు. అందుకనే చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు యేసు ప్రభు వారి నీ జీవితంలో ఉంటే కనుక మరణము త్వరగా సమీపించదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు చక్కగా పరిచర్య చేసుకుంటూ ఉన్నారు. పరిచర్యలో ఎవరో చెప్పారట, అయ్యా నీవు బహుగా ప్రేమించే కుటుంబంలో మరణం వచ్చింది. కొన్నిసార్లు
మనం ప్రార్థన చేస్తున్న ప్రభు మన ప్రార్థన ఆలకించడం అని మనకు అనిపిస్తుంది. ఇంకెంతకాలం ప్రార్థన చేయాలి ప్రభువా, ఇంకెంతకాలం నీలో ఉండాలి ప్రభువా, ఇంకెంతకాలం నేను బ్రతిమలాడాలి ప్రభువా, ఇంకెంతకాలం చేయాలి ప్రభువా. మార్తా మరియ పరిస్థితి కూడా అదేనేమో. అయ్యా మేము అది చేసాము, ఇది చేసాము, అలా ఉన్నాం, ఇలా ఉన్నాం, నా తమ్ముడు చచ్చిపోయాడయ్యా. వెంటనే యేసు ప్రభువు పరిగెత్తలేదు. ఆయన పరిచర్య అయిన తర్వాత కొన్ని దినాలైన తర్వాత మరలా గ్రామంలోనికి వచ్చినప్పుడు ఆమందంట, అయ్యా నీవే గనుక ఇక్కడ ఉంటే మరణము సంభవించేది కాదు. హల్లెలూయా. ఇక్కడ ఒక మంచి విషయాన్ని దేవుడు మనం చూపించాడు. ఒకవేళ గతంలో దేవుడు లేక మరణము సంభవించి ఉన్నా, నీవు ఇప్పుడు పిలిచిన దేవుని నీ జీవితంలోనికి మరణమును ఆపగలిగిన దేవుడు. హల్లెలూయా. అందరూ ఏడుస్తున్నారు, లాజరు నీవు ఏంటో మంచోడు కదయ్యా, అందరిని ప్రేమించేవాడు కదయ్యా, అందరినీ జాగ్రత్త చూసుకునేవాడు కదయ్యా, అందరికీ అన్నం పెట్టేవాడు కదయ్యా. యేసు ప్రభువుని చూడంగానే అందరూ అనుకున్నారంట, ఇక లాజర్ బాడీ మీద పడి, లాజర్ శరీరం మీద పడి, లాజరు అప్పుడే ఎందుకు చచ్చిపోయావయ్యా. మనోళ్ళు భలే వింతగా ఏడుస్తారు కదా చచ్చిపోతే. మీ సైడ్ ఏమో ఈ రోజుల్లో మా పట్టణాలు, ఇప్పుడు మా విజయవాడలో ఘోరాలు జరిగింది. నేను ముంబైలో ఒక తెలిసిన ఒక సేవకుడు కుటుంబంలో మరణిస్తే నేను ఆ సమాధి కార్యక్రమం చేయడానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక 20 మంది కూర్చున్నారు, తెగ డొల్లి ఏడుస్తున్నారు. ఇటు తిరిగి అటు తిరిగి, ఈవిడిచి ఆడి మీదకి వేసి ఆడిచి. నేను అన్నాను, బ్రదరు వీళ్ళు మీ సొంత చుట్టాలా? ఇలా గోక్కున్నాడు చెప్పట్లా. ఈలో నా మీద వేసింది ఒక సీవుడి, ఈ షర్టు కాదులే, అప్పుడు వేరే షర్టు. అలాగే నిలబడ్డాను. ఈయన అడిగాను, ఏంట్రా సంగతి అంటే ఆయన అన్నాడు, బ్రదరు మాకు చుట్టాలు లేరు, 750 రూపాయలు రోజుకు ఒక్కొక్క మనిషికి, ఏడవపోతే డబ్బులు ఇవ్వరంట. ఏంటి ఇక్కడ కూడా ఉన్నారేంటి అలా నవ్వుతున్నారు? అందరూ అనుకున్నారు అమ్మో లాజరు అని ఎడుతాడేమో అని. నా యేసయ్య మౌనముగా లాజరు యొక్క సమాధి దగ్గరికి వచ్చాడు. లాజరు పరిశుద్ధుడా, మంచి దేవుడా, లాజరును బ్రతికించయ్యా, లాజరును బయటికి తీసుకురాయ్యా అని అనలేదు. నా దేవుడు లాజరు మరణము పొందిన స్థలము దగ్గరికి వెళ్ళి ఆ సమాధి చూస్తూ, చనిపోయిన లాజరు బయటికి రా, ఆ మాట వినడంతోనే ఆ శరీరమును తింటున్న పురుగులు తింటం ఆగిపోయినాయి. మరణించిన జీవము లేని శరీరములోనికి నా యేసయ్య జీవం వచ్చింది. ఈ రాత్రి వాక్యమైన ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో చచ్చుబడిన ప్రతి పరిస్థితి, చచ్చుబడిన నీ స్థితిగతులు నా యేసయ్య జీవంలోనికి నడిపించగలిగిన దేవుడు. నా యేసయ్య ఒక్క మాట పలికితే చచ్చిన ప్రతి పరిస్థితి జీవములోనికి వస్తుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు మాట మరణమును జీవముగా మార్చుద్ది. సింపుల్ మాట ఏముంది? నువ్వు ఇక్కడుంటే బాగుండేదయ్యా. వాక్యమైన ప్రియమైన దేవుని బిడ్డ, నీ మరణము ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా సంభవించుద్దో తెలీదు, తెలుసా? స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మరొక చోట బాప్తీసాలు ఇస్తాకి వెళ్ళాను. చక్కగా ప్రార్థన జరిగింది. అందులో ఒక 80 సంవత్సరాల ముసలామ ముందుకు వచ్చింది. ఏ అమ్మ నువ్వు ఇంకా బాప్తీసం తీసుకోలేదంటే తీసుకోలేదే గారు. సరే ముంచుతాను రా అని అన్నాను. ఆ చర్చిలోనే వాళ్ళ కూతురు ఉంది, వాళ్ళ మనవరాలు ఉంది. ఇక ఆదివారం ప్రార్థన అయిపోయింది, బాప్తీసం తీసుకెళ్తా పక్కనే కాలువలో దించుతున్నాం. అయ్యగారు అప్పుడెప్పుడో కొత్త చీర ఉంటుంది తెచ్చుకుంటాను అంది. సరే వెళ్ళి తెచ్చుకోపో అన్న. పరిగెత్తుకుంటూ వెళ్ళి తొందరగా తెచ్చుకుంది. బుట్టలో బట్టలు పెట్టుకొని వచ్చేసింది. ఇక ఆమె ఆనందానికి అడ్డంకులు లేవు. నీటిలో దిగింది. నా భయం ఏంటి? బాప్తీసాలు ఇచ్చేప్పుడు నన్ను ముంచేస్తారు చాలామంది, నాకు ఇచ్చేస్తారు బాప్తీసం. నేను మా సిద్ధిగడేడి
ఆడికిత్తాక కూడా భయపడలా, నిలబడరా. ఆడికిత్తాక కూడా భయపడను. మా చర్చిలో నజీనా అని ఒక పాప ఉంది. నాకు తెలిసి ఇక్కడ అంత సన్నగా ఎవరు లేరు. ప్రేమ్ గారు కూడా లేరు అంత సన్నగా, ఇంకా సన్నగా ఉండుద్ది. ఏముందో ఉఫ్ అంటే ఎగిరిపోయింది అనుకున్నానండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నేను బాప్తిజం తీసేసుకుని ఆమె మాత్రం తీసుకోవాలి. నన్ను పడేసింది. కొంతమంది మహాజ్ఞానులు ఉంటారు. నా భయం ఏంటి, ఈ ఆనందం నన్ను ఎక్కడ తోసేస్తుందో భయం. వచ్చింది చక్కగా చక్కగా కొంచెం పైకి అనుకుంది. పాటర్ గారు నేను బాప్తీసానికి సిద్ధం అంది. ఈలోపు రాని వచ్చింది. ఎవరో వాళ్ళ కూతురు. అమ్మ ఎంతకాలం ఆగావు కదే, నీ అల్లుడు లారీ డ్రైవర్ అనమాట, లారీ దిగుతున్నాడంటే వచ్చే ఆదివారం నువ్వే తీసుకుంది కానీ నీ అల్లుడు వచ్చేదాకా ఉండవే అంతేనండి. యేసు రక్తమే. బొట్టలో బట్టలు పెట్టుకొని వచ్చిన ముసలిది, అయ్యగారు మా అల్లుడు వచ్చాక తీసుకుంటాను వెళ్ళిపోయింది. మేము సేవకులు బలవంతంగా ఇస్తే పద్ధతి కాదు కదా. సరే అమ్మ నీ బాధను పడని పంపించేసాం. మంగళవారం బాగుంది, బుధవారం బాగుంది, గురువారం బాగానే ఉంది, శుక్రవారం లేకట్లా. అమ్మ లేకవే, ఆకలి ఎత్తుంది, అన్నం వండవే, అల్లుడు వచ్చాడంటే ఈమె ఎక్కడుంది? ఏసై దగ్గరికి వెళ్ళదు కదా, రక్షణ తీసుకోలేదు కదా, ఎక్కడో అడిగి పోయింది. హర్రే ఆదివారం బుట్టలో బట్టలు పెట్టుకొచ్చిందే, బాప్తిజం తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. నేను ఎక్కువ కాలం బతుకుతాను అనుకుందేమో పాప మా తల్లి. ఒకని మరణము ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా సంభవిస్తుందో. లాజరు కూడా నేను తొందరగా చచ్చిపోతాను కలగానే ఉన్నాడు, కానీ చనిపోయాడు. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే, చనిపోయినా నీ స్థితిగతులు, పరిస్థితులు, నీ వ్యాపారాలు, చేతి పనులు, ఉద్యోగాలు, నీ బిడ్డల భవిష్యత్తు ఏదైనా నా ప్రభువుని కనుక నువ్వు ఆహ్వానిస్తే, నా ప్రభు వాటిని చూసి ఒక్కటే మాట, సజీవముగా తిరిగిరా. స్తోత్రం, హల్లెలూయా. నీ స్థితిగతులు ఏది చచ్చుబడిన పరిస్థితి ఉన్నా నా ప్రభు అంటాడు, కమ్ బ్యాక్ టు లైఫ్. నీవు మరలా జీవము పొందుకో. పనికిరాని జీవితాలను ఆశీర్వాదముగా మార్చే దేవుడు ఆయన. నీ జీవితంలో ఏది చచ్చుబడిన పరిస్థితి ఉన్నా యేసుని ఒక్కసారి ప్రయత్నించి చూడమ్మా. నా ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించే దేవుడను. ఆమేన్. మూడోది కూడా చక్కగా చెప్పి, మరి నిన్న మా మోజెస్ కూడా 3 విషయాలు చెప్పాడు, నేను 3 విషయాలు చెప్పి ముగించేస్తాను. యోహాను రాసిన అదే సువార్త 2వ అధ్యాయము 3, 4, 5 వచ్చినాను. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకు ఏమి, నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. చాలు. మొట్టమొదటిది, నా యేసయ్య నీ జీవితంలోనికి వస్తే కరువు రాదు. ఏం రాదు చెప్పమ్మా? కరువు. నాకు ఆకలేస్తుంది, మీరు అలా కూర్చుంటే చెప్పు, గట్టిగా చెప్పు. ఒకసారి ఒక మీటింగ్లో ఓ పాస్టర్ గారు అంట పాటలు పాడే అవకాశం ఇచ్చాడంట. అందరూ పాడుతున్నారు, ఆయన కూడా కోయర్లో ఉన్నాడు. కొత్త పాట పాడారంట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ పాట రాదు కదా, అలా సమానం చెప్పండి. ఒక ఆమె అంటుంది, చెప్పమ్మా ఏం రాదు? ఏసైని నమ్ముకుంటే ఫస్ట్ అది అలా రావాలి సమానం చెప్పు. ఏం రాదు? కాదు. రెండోది, మరణము త్వరగా రాదు. అమ్మ నన్ను అబద్ధ బోధకుని చేయకండి. మరణము త్వరగా రాదు. మూడోది, నా యేసయ్య నీ జీవితంలోనికి వస్తే నీ అవమానము
నీ నింద ఆశీర్వాదకరమైన మహిమగా మారుస్తాడు. నిందకు ప్రతిగా పూదండను ఇచ్చే దేవుడు ఆయన. నీ నిందను ఘనతగా మార్చే దేవుడు ఆయన. చదవని లేఖన భాగంలో విందు జరుగుతుంది, వివాహపు విందు. ఎంత ఇష్టమో పెళ్ళిళ్ళకి వెళ్ళటం. మనం ఇంత బాగుంటుంది అంచు, మందిరానికి మాత్రం అలా రాడు. పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు చూడాలండి, మొహానికి పౌడరు, అసలు ఆ చీరలు చూస్తేనే ఎంత అందంగా ఉంటాయో. వెళ్ళండి, తప్పేం కాదు, పెళ్ళిళ్ళకి వెళ్ళాలి. అందరూ వెళ్ళారంటే పెళ్ళిళ్ళకి ఆ రోజు కూడా. మాకు తెలిసిన ఒక క్యాండిడేట్ ఉంది, ఎవరు పెళ్ళైనా కానీ ఏమో మాత్రం కొత్త చీర కావాలి. అమ్మ అలాంటి వాళ్ళు ఉంటే వందనాలు. ఏం నవ్వుకున్నావు మా అమ్మ, నీకు అదే పరిస్థితి? వెరీ గుడ్ కదా. చక్కగా అందరూ పెళ్ళి విందులో ఎంజాయ్ చేస్తున్నారు. యూదుల ఆచారం ఏంటి అంటే, ఈ రోజుల్లో స్టైల్గా వెల్కమ్ డ్రింక్ అని పేరు పెట్టి పిలుస్తున్నాం కదా. పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి వెళ్తే ఏ ద్రాక్ష రసమో, రసనానో, పుచ్చకాయ జ్యూసో ఇస్తున్నారు ఈ మధ్య. కానీ ఆనాటి దినాల్లో ఖరీదైన ద్రాక్ష రసమును ఇచ్చేవారు. ఆ పెళ్లి యజమానుడు ఎవరైతే ఉన్నాడో, వివాహమునకు వచ్చిన చివరి వ్యక్తికి కూడా ద్రాక్ష రసం ఇవ్వాలి. ఇవ్వకపోతే అది గొప్ప అవమానం. ఈ రోజుల్లో బిర్యానీ అయిపోయిందంటే 10 నిమిషాల్లో బిర్యానీ వచ్చేస్తుంది. మనం వంట అవసరంలా, పొయ్యి వెలిగించే అవసరంలా, మొహానికి మసి కూడా రాసుకోవసరంలా. ఫోన్ చేస్తే ఫోన్ కొట్టు, బిర్యానీ కొట్టు. మా విజయవాడలో అంతే. మరి మీకు ఇక్కడేమో 200 మందికి కాదు, 500, నీ ఇష్టం ఎంతమందికి అంతమంది. 3 గంటల ముందు చెప్తే చాలు, చక్కటి దమ్ బిర్యానీ దిగిపోయింది. కానీ ఆ రోజుల్లో ప్రతిదీ తయారు చేయాలి. కొన్ని రోజుల ముందే ఈ ద్రాక్షారసము సిద్ధపాటు అనేది జరుగుద్ది. మరి కానా వివాహము అనేది మనందరికీ తెలుసు. ఆ వివాహం అంత ఘనంగా రాయబడి యేసు ప్రభువారు అతని శిష్యులు పిలువబడ్డారు అంటే ఎంత ఘనమైన వివాహం చూడాలి. అందరూ వచ్చారు, ద్రాక్షారసం తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ప్రభు స్తోత్రం అనుకుంటున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, ఏదో ఒకటి కానీ చేస్తున్నారు. ఈలోపు మా పార్థుగాడు లాంటి వచ్చాడు, అన్నయ్య ద్రాక్షారసం అయిపోయింది. ఎవరికి అవమానం? ఎవరికి? దేవుడిగా? ఎవరికమ్మా? పెళ్ళి పెద్దగే. నువ్వు పెళ్ళికి మమ్మల్ని అందరినీ పిలవద్దులే, పిలిచావు అనుకో, నీ ఇంట్లో భోజనాలు అయిపోయినాయి అనుకో, నువ్వు కనపడతావా? పెళ్ళికి పిలిచిన భోజనాల దగ్గర కనపడరు. ఎందుకు? ఓ మొక్క ఎక్స్ట్రా అడుగుతావు అని భయం వాళ్ళకి. అయిపోతే అసలు కనపడం. మరి అక్కడ ఆయన మాత్రం మరి మరియమ్మ గారి దగ్గరికి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, నన్ను ఏం చేయమంటావు అంటే, ఆయన అన్నాడు, నా సమయం ఇంకనూ రాలేదు. ఆయన సమయం వచ్చి ఆయన అక్కడ ఉన్నప్పుడు జరిగిన 3వ అద్భుతం. యేసయ్య నీ జీవితంలోకి వస్తే వచ్చే 3వ అద్భుతం ఏంటో తెలుసా? నీకున్న నింద, అవమానము ఘనతగా మారుద్ది. ద్రాక్షారసం అయిపోయింది, ఈడు సరిగ్గా సిద్ధపడలేదు. ఆయన తెలిసి 100 మంది వస్తారని. నా పెళ్ళికి నేను 1000 మందికి భోజనాలు వండితే 2000 మంది వచ్చారు. ఎక్కడ తెచ్చుకుంటున్నావు? వండేవాడు వండుతానే ఉన్నాడు, తినేవాడు తింటానే ఉన్నాడు. మా రాజుగారు మాత్రం కనపడలేదు. చికెన్ డేక్షా వెళ్ళిపోయింది. తింటానే ఉన్నాడు, వండుతానే ఉన్నారు. అంతమంది వస్తారని కలగన్నామా మనం? మరి ఆయన కూడా సిద్ధపడి ఉన్నాడుగా. చేశాడు ద్రాక్షారసం. ఎంత చేస్తే ఎంత రాస్తాడు? అయిపోయింది. ఈలోపు రానే వచ్చాడు, అన్నాడట, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, నాకేం చేయాలో తెలియట్లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అవమానించబడి మనుషుల చేత నువ్వు గొడ్డురాలు అని, పిల్లలు లేరని, శాపగ్రస్తురాలు అని, పొద్దునే దీని మొహం చూస్తే దరిద్రం అని ప్రజలు మనల్ని చూసి అవమానిస్తే నిందించబడి బాధపడుతున్నావేమో. ఈ రాత్రి నేను ఒక విషయం చెప్తా. నేను ఒకప్పుడు నేనంటే ఎవరికి ఇష్టం, పనికిరాని సన్నాసి. నేను నాకు నత్తి. మా మోజెస్ అయినా స్పష్టంగా పిలుస్తాను, రా పలకడం రాదు. మా బాబాయ్ పేరు రంగా బాబాయ్. ఆలోచించి ఏమని పిలిచేవాడినో నేను. నవ్వావా? ఏం పిలిచేవాడిని? అది అలాంటోని నేను. బీభత్సమని అల్లరి చేసేవాడిని. ఎంత అల్లరంటే కరెంట్లో వైర్ పెట్టి మనిషికి ఎతికిచ్చేవాడిని, బాగుండేదని. ఇప్పుడు మావాడు చేస్తాడు. చిన్నగారు నేడాడు, చిన్నగారు నేడు
ఆడు పారిపోయినట్టున్నాడు, ఆడు చేస్తున్నాడు ఇప్పుడు ఆల్రెడీ. అటువంటి అల్లరోని పనికిరాని నన్ను, చదువు సంజరేని నన్ను నా ప్రభు ఈరోజు దేశాల్లో వాడుకుంటున్నాడు. మా ఇంట్లో నేను పుట్టడం చెడబుట్టేవరా అన్నాడు. ఈరోజు నన్ను ఒక ఆశీర్వాదకరంగా నా ప్రభు మార్చాడు. ఈరోజు నీ పరిస్థితులు మార్చడా? అక్కడ నా పరిస్థితి అదే, దేనికి పనికిరాని ఒక ఖాళీ గిన్నె మాత్రమే మిగిలింది. అందరూ అవమానిస్తున్నారు. ఏమయ్యా నీకు బుద్ధి లేదా? ముందు సిద్ధపాటు లేదా? సిద్ధపడినప్పుడు ఇంతమందిని ఎందుకు పిలిచావు? అప్పుడు ఆ వివాహంలో యేసు ఉన్నాడు కనుక సరిపోయింది. ఈరోజు నా ప్రశ్న, నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? యేసయ్య నీ జీవితంలో నువ్వు కలుగున్నావా? ఎవరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చివరికి దిక్కయ్యాడు యేసు. ఈరోజు నీవన్నీ ప్రయత్నాలు చేసి ఎక్కడికి వెళ్ళి అవమానంతో తిరిగి వస్తుండే ప్రియ యవన సహోదరుడా, నా యేసు అంటున్నాడు, నన్ను ఆహ్వానించు, నీ నిందకు ప్రతిగా భూదండం నేను ఇస్తాను, నేను గణపరుస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను హెచ్చించు దేవుడను. తల్లిదండ్రులు తిట్టి, మనుషులు తిట్టి, స్నేహితులు తిట్టి, లోకమును వెలవేసి, సింపుల్, ఆయన చెప్పినది చేయండి. నా యేసయ్య నీ జీవితంలోకి వస్తే ఆ వివాహములో యేసయ్య ఉన్నాడు కనుక. యేసుప్రభు రాగానే ఎన్ని లీటర్ నీళ్ళు పోయిండ్రా, కనీసం పంచదార యేసుప్రభు వేసిన నాలాంటి శిష్యుడు ఉంటే పంచేవాడు. ఆ శిష్యులు ఎంత గొప్పలో చూడు, పంచదార కూడా ఇలా నీళ్ళల్లో ఈ బాణల్ని నీటితో నింపమన్నారు, నింపారు, ముంచిచ్చేయమన్నాడు. మరి ఎప్పుడు మారిపోయినాయి. ఈరోజు నీకు మాట చెప్తా చూడు, నీ చరిత్ర ఎప్పుడు మారిపోయింది. నా యేసయ్య ఒకటే మాట, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను. నీ పరిస్థితి నాకివ్వు, నీ ఖాళీగిరి నాకివ్వు, నీ ఖాళీ జీవితం నాకివ్వు, నేను నిన్ను నింపుతాను. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? సొంత ప్రయత్నాలు చేస్తాం. ఆ భక్తుడు చేయలేదు ఆ రోజులు. అందుకే నీటు ద్రాక్షారసంగా మార్చబడ్డం చూశాను. ఒకవేళ నీరు ద్రాక్షారసంగా మారకపోతే అవమానము, నిందలు, ఎత్తుపోటి మాటలు ఆ స్థితిని మార్చాడు. మూడో ఆశీర్వాదం ఏంటో తెలుసా? ప్రభు వస్తే నీ నింద పోయింది. కారి నీళ్ళే కానీ పోషించినప్పుడు ఆయన అంటాడు కదా, సాధారణంగా చివరిలో వచ్చినోడికి అడుగుబడికి ఇస్తాడు. రాబాయ్ నువ్వేంట్రా ఇంత శ్రేష్టమైనది చివరిలో ఇస్తున్నావు? నిన్ను చూచిన వారు అంటారు కదా, ఇప్పుడు దాకా పనికిమాలినాడు కదా ఈడు, చేతకానోడు కదా ఈడు, విలువ లేనోడు కదా ఈడు, తలాంతులు లేనోడు కదా ఈడు, నా యేసయ్య జీవితంలోకి వస్తే అంటారు కదా, వీడి జీవితం ఎంత శ్రేష్టంగా మారిపోయింది. హల్లెలూయా. మనుషులకు అసాధ్యమైనది నా ప్రభు సాధ్యపరుస్తాడు. నీకు వల్ల కానిది ఇది డాక్టర్ వల్ల కాదు బ్రదర్, మనుషుల వల్ల కాదు బ్రదర్, నా వల్ల కాదు బ్రదర్, డాక్టర్లు విడిచిపెట్టారు బ్రదర్. అది ఏ రోగమైనా, ఆ రోగముకి ఏ పేరున్నా, అన్ని నామముల కన్నా ఘనమైన నామం యేసు నామము ఎదుట ప్రతి మోకాలు వంగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవ ఆశీర్వాదం, నీ నింద మేలుగా మార్చబడితే. నీ నింద మేలుగా మార్చబడింది. లాజరు ఇంట్లో మరణం తాండవం చేసింది. యేసయ్య వచ్చాడు, మరణాన్ని మరణింపచేశాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. పేతురు శిష్యులు కరువును అనుభవిస్తున్నారు. యేసయ్య వచ్చాడు, ఇక చాలయ్యా మేము మొయ్యలేకపోతున్నాం అని అంత సమృద్ధినిచ్చాడు. కానా విందులో అవమానించబడుతున్నాడు పెండ్లే విందు యజమానుడు. ఆ అవమానము దేవుని చేతులకు వెళ్ళింది. వాళ్ళు అంటున్నారు, ఇట్లాంటి ద్రాక్షారసము మేము ఎప్పుడు ఎక్కడ తాగలేదు. నేను కూర్చున్న నీలో అన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోయావేమో, ఇక చావే దిక్కు అనుకుంటున్నామో. నా భర్త మారడు, నా భార్య మారదు, నా పిల్లలు మారడు, నేనే మారట్లేదు బ్రదర్. ఎన్ని ఇంటర్వ్యూలకి వెళ్ళినా ఫెయిల్ అయిపోతున్నా బ్రదర్, ఎన్ని ఉద్యోగాలు చేసినా ఓడిపోతున్నా, ఎన్ని వ్యాపారాలు పెట్టినా లాస్ అయిపోతున్నా బ్రదర్. నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదు, నా బిడ్డల భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదు. మరణం తాండవం చేస్తున్నావు నీ కుటుంబంలో. సమాధానం లేదేమో నీకు,
సంతోషం లేదేమో, సంతృప్తి లేదేమో, ఈ రాత్రి నేను ప్రకటించిన క్రీస్తుని ఒక్కసారి ప్రయత్నించి చూస్తావా? నా ప్రభువు నీ జీవితాన్ని మారుస్తాడు. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ఎవరు కళ్ళు తెరవద్దు. హల్లెలూయా. హృదయమార ప్రభుని స్తుతిస్తూ స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలయ్యా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. మనుషులందరిని విడిచిన, స్నేహితులందరిని విడిచిన నా ప్రభు నిన్ను విడిచిపెట్టడు. అన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోలేవేమో, నిందలు అవమానాలే ధిక్కైనయేమో, కరువును వెంటాడుతుందేమో, నా ప్రభుని ప్రయత్నించి చూడు. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనులే నిందలతో నా గుండె నాలో నీరైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనులనే నిందలతో నా గుండె నాలో నీరైపోగా, హక్కున నన్ను చేర్చుకుంటివే, మిక్కుట ప్రేమను చూపితివే, హక్కున నన్ను చేర్చుకుంటివే, భయపడకంటివే, మిక్కుట ప్రేమను చూపితివే, నన్ను దాచితివే. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యం కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు నీ
హక్కున నన్ను చేర్చుకొంటివే, భయపడకంటివే, మిక్కుట ప్రేమను చూపితివి, నన్ను ఓదార్చితివి. వాక్యమైన ప్రియదేవుని బిడ్డ, మనుషులను నమ్ముకొని, ఈ లోకమును నమ్ముకొని నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో. ఇదిగో నా ప్రభు నీ జీవితంలో లేక మరణము ఏలుబడి చేస్తుందేమో. నా ప్రభు నీ జీవితంలో లేక నువ్వు ఏ రంగంలో అడిగిపెట్టిన రంగంలో ఓటమే ఉంటుందేమో, కరువే ఉంటుందేమో. నా ప్రభు నీ జీవితంలో లేక అవమానం తర్వాత అవమానం, నిందల తర్వాత నిందలు. నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరయ్యా, నానేవారు ఎవరు లేరయ్యా. నా చెయ్యి పట్టుకో యేసయ్యా అని ఏడుస్తూ ఉన్నావేమో. ఒకవేళ ఇక్కడ నీవు నేను ఇంకా ఈ ప్రభువుని అంగీకరించలేదు, యేసయ్య నా జీవితంలో పిలవలేదు, కానీ రాత్రి నా ప్రభు నా మాట విన్నాను, నేను నా ప్రభు మాట విన్నాను, నాతో నా ప్రభు మాట్లాడాడు. ఈ రాత్రి నా ప్రభు నేను ఆహ్వానిస్తాను. యేసయ్యా నా హృదయంలోనికి రా అని పిలిచే వ్యక్తివి నువ్వైతే. ఇంతవరకు నేను బాప్తిజం పొందలేదయ్యా, ఇంతవరకు ప్రభు నేను ఆహ్వానించలేదు, కానీ రాత్రి నాకు ఈ ప్రభు కావాలి. నేను కరువులో ఉన్నాను, రోగములో ఉన్నాను, ఏం చేస్తున్నా ఓటమేనయ్యా, కానీ నాకు ఈ ప్రభు కావాలి అన్న వ్యక్తి నువ్వైతే చేతులు పైకెత్తి నీ కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా నీకు వందనాలయ్యా. నాకు ఈ ప్రభు ఎవరో తెలియదు ఇప్పుడు దాకా. ప్రభు నా దగ్గర లేడు, అందుకే నేను ఓడిపోయాను. ప్రభు నా దగ్గర లేడు, అందుకే నేను నష్టపోయాను, అవమానించబడ్డాను, అందరూ తిడుతున్నారయ్యా. నా ప్రభు అంటున్నాడు, నీకు నిందకు ప్రతిగా పూదనని ఇవ్వబోతున్నాను, ప్రతిగా పూదనని ఇవ్వబోతున్నాను. హోలీ స్పిరిట్ గాడ్, ఒక చిన్న ప్రార్థన చేసుకో. చేతులు ఎత్తిన నీవు, యేసయ్యా నా జీవితంలోనికి రా. నీవు నా జీవితంలో లేక అవమానించబడుతున్నాను, కొట్టబడ్డాను, నలగొట్టబడ్డాను. నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. నా దగ్గరికి రాయేసయ్యా, నా దగ్గర రాయేసయ్యా అని హృదయమారా, హృదయమారా, హృదయమారా. స్తుత్రా hallelujah, we wanted to thank you Jesus. చేతులెత్తిన నీవు నాతో పాడి ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, మంచి దేవుడా, ఈ రాత్రి నేను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. మా దగ్గరికి రండి, నా జీవితంలో అడుగు పెట్టయ్యా, నా జీవితంలో అడుగు పెట్టినైనా నన్ను ఆశీర్వదించి నా పరిస్థితిని మార్చి నిన్ను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నానయ్యా, నువ్వు నా హృదయంలోకి రాయేసయ్యా అని ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడైన మా దేవా, ఈ రాత్రి నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీ మహిమ కలిగిన కార్యము చేత బిడ్డలు నింపండి. ఈ రాత్రి ఎంతమంది అయితే తీర్మానాలు తీసుకున్నారో ఆ తీర్మానాలు నీకు మహిమ కరముగా మారును గాక. నీ రాకడ వచ్చే వరకు వారు ఆ తీర్మానం ప్రకారం బ్రతుకుని సాగించు. ఈ స్థలంలో ఏర్పాటు చేసిన సభ సేవకు జ్ఞాపకం చేసుకుని దీవెనకరం నడిపించు. కూడి వచ్చి ప్రతి బిడ్డను దీవించమని యేసయ్య అతి దీవెనమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక్క నిమిషం అందరూ అలాగనే కూర్చుందాం.
ప్రైజ్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యకు వచ్చి మన పిండ్రెడిగూడెం గ్రామాన్ని ప్రేమించి ఈ 2 రోజులు సభల విషయంలో దేవుని వాక్యమును అందించుటకు ఈ రీతిగా టీంతో వచ్చి మమ్మల్ని బలపరిచిన ఇమానియల్ అన్నయ్యకి ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. నేను చాలా థ్యాంక్స్ అన్నయ్య. అదే రీతిగా అన్నయ్యతో పాటు వచ్చిన తమ్ముడు వాళ్ళందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా థ్యాంక్స్ తమ్ముడు. అదే రీతిగా నా సహోదరులు, నా ఆత్మీయ సహోదరులు మోషే బ్రదర్కి, తమ్ముడు మోషేకి, అదే రీతిగా డేవిడ్ అన్నకి, యోసేఫ్ అన్నకి, నిరీక్షణ పాల్ అన్నకి, సమయల్ అన్నయ్యకి, హానోక్ అన్నకి, అదే రీతిగా 2 దినములు కూడా ఎంతో నన్ను బలపరచుటకు 2 దినముల సభలోకి వచ్చిన ప్రతాప్ అన్నయ్య కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా పిండ్రెడిగూడెం గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు ఈ విషయంలో నాకు ఎంతగానో సహాయం చేశారు. నేను మీకు రుణపడి ఉన్నాను. గ్రామ పెద్దలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ రీతిగా ఈ సభల విషయంలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా నాకు సహకరించిన గ్రామ పెద్దలందరికీ, మా పిండ్రెడిగూడెం గ్రామ పెద్దలకి వందనాలు తెలియపరుస్తున్నాను. అదే రీతిగా ఈ సభల విషయంలో పోలీసు వారి విషయంలో ఎటువంటి ఆటంకం లేకుండా నాకు సహకరించిన బండ్ల నర్సిరెడ్డి గారికి, వారి కుటుంబానికి నేను ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. అదే రీతిగా కరెంటు విషయంలో నాకు సహకరించిన అప్పిరెడ్డి గారికి ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. అదే రీతిగా ఇంకా మా బజార్, మా పిండ్రెడిగూడెం మా మెయిన్ రోడ్డు బజార్లో ఉన్న వారందరికీ, ఎందుకంటే ఎంతో సౌండ్తో, చాలా సౌండ్ తెలుసు వారికి, అది కొంచెం ఆటంకమే, కానీ వారికి ఇబ్బంది కలిగినా కానీ వారు ఓర్చుకొని ఈ విషయంలో నాకు ఎంతగానో సహకరించారు. ఎందుకో పిండ్రెడిగూడెం మాకు ఈ గ్రామంతో బంధం, తెలియని బంధం పెనవేసుకొని పోయింది. ఈ ఊరిని దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు. ఈ ప్రజల్ని, ప్రాంతాన్ని, ప్రజల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడి మహాకృపను బట్టి అంతకుముందు ఫిబ్రవరి నెల 16, 17 తారీఖులు సభలు ఏర్పాటు చేశాం. తర్వాతకి మార్చి నెల గార్లలో ఏర్పాటు చేశాం. మరలా పిండ్రెడిగూడెంలో ఏప్రిల్ నెలలో ఏర్పాటు చేయటం విషయంలో దేవుడు ఎంతగానో ఆయన కృప చూపించాడు. ఇదంతా ఆయన మహాకృప. నేను ఈ సభల విషయంలో నేను ఎలా సిద్ధపడ్డానంటే, ఆకాశం పైన దేవుని కృప అని రాసుకుంటూ ఆకాశం వైపు చూస్తూ ఈ సభల విషయంలో ఆయన కృపకి అంతే. వాతావరణం కూడా కొంత మారిపోతూ ఉన్నది, కానీ ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు ఎంతగానో కృప చూపించాడు. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. దాని తర్వాత నా సంఘ బిడ్డలకి మీరు ఎంతగానో నాకు ప్రోత్సాహకరంగా ఉన్నారు. కొంతమందిని కొంచెం ఇబ్బంది పెట్టాను అంటే పని విషయంలో, అయినా కానీ వారికి ఇబ్బంది అనిపించినా సరే వారు ఎంతగానో ఈ సభల విషయంలో, రాత్రులు పోస్టర్ల విషయంలో కానీ, అనౌన్స్మెంట్ విషయంలో కానీ, లేదా ఈ పనుల విషయంలో, గ్రౌండ్ వర్క్ విషయంలో కానీ ఎంతగానో సహకరించారు. మరి ముఖ్యంగా పిండ్రెడిగూడెంలో ఉన్న సంఘ బిడ్డలకి ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యకు వచ్చిన ప్రతి బిడ్డకు కూడా, ప్రతి ఒక్కరికి, దేవుని బిడ్డలందరికీ మీరు ఇలా రావటం ఏమిటంటే మాకు ప్రోత్సాహం. ఒక సభ పెడితే జనము కనిపిస్తే అది ఒక సంతోషం అనిపించేది. మీరందరూ కూడా ఈ విషయంలో ఎంతగానో ఓపిక చేసుకొని ఈ 2 దినముల సభలకు వచ్చారు. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. మొదటి దినమున వాక్యం అందించవలసిన దైవ సేవకులు వినయ్ కుమార్ అన్నయ్య, అక్కగారికి కొంచెం అనారోగ్యం ఉండటం వల్ల ఆగివలసి వచ్చింది. కానీ ఆయన మనసంతా ఈ సభలో ఎంతనే ఉన్నది. ఎంతో ఆశ కలిగి దేవుని పని చేయాలని అన్నయ్య గారికి కోరుకుంటుంది. అయితే అన్నయ్య గారు అనివార్య కారణాల వల్ల రాకపోయినప్పుడు మా మధ్యనున్న మా సహోదరుడు మోషే బ్రదరు చక్కగా దేవుని వాక్యాన్ని అందించాడు. తమ్ముడు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సభల విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియపరుస్తున్నాను. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. గార్లలో MRO ఆఫీస్ పక్కన
షారోను ప్రార్థన మందిరం నిర్మాణం జరుగుతున్నది. ఆ మందిరం పూర్తగినట్లుగా, దేవుని సన్నిధిలో ఆ మందిరంలో ఆరాధన జరిగినట్లుగా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో గుర్తు చేసుకోండి. నేను ఇంకెవరినైనా మర్చిపోతే నన్ను క్షమించగలరు. అదే రీతిగా మీ అందరికీ ఈ సమయం ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దండి, అందరూ భోజనం చేసి వెళ్ళండి. అంతకు ముందుగా మన మధ్యన ఉన్న దైవ సేవకులు నిరీక్షణ పాలయ్య గారు ఒక పాట పాడుచుండగా ఈ పరిచర్య నిమిత్తము కానుకలు పట్టడం జరుగుతుంది కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన విధానాన్ని బట్టి ప్రభు సన్నిధిలో కానుక అర్పించండి. దైవ సేవకుల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అన్నయ్య గారు వచ్చి పాట పాడుతుండగా ప్రభు సన్నిధిలో కానుక సమర్పిద్దాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీవే నా ప్రాణం సర్వం, నీవే నా ధ్యానం గానం, యేసయ్యా నీవే ఆధారం. నీవేగా నా ప్రాణం, యేసయ్యా నీవే జీవితం. యేసయ్యా 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 యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. నీవే నా జ్ఞానం సర్వం, నీవే నా జ్ఞానం గానం, యేసయ్యా నీవే ఆధారం.
కాపరి నీవే, నా ఊపిరి నీవే, నా దారివి నీవే, నా మాదిరి నీవే. నా కాపరి నీవే, నా ఊపిరి నీవే, నా మాదిరి నీవే, నా దారివి నీవే. నీవలే వందును, నీ వెంట సాగెదను, నీవలే వందును, నీ వెంట సాగెదను. అండా దండా కొండ నీవయ్యా, నాకున్న లోకం అంతా నీవయ్యా. అండా దండా కొండ నీవయ్యా, నాకున్న లోకం అంతా నీవయ్యా. నీవేగా నా ప్రాణం యేసయ్యా, నీవే జీవితం. నీవేగా నా ప్రాణం యేసయ్యా, నీవే జీవితం. యేసయ్యా 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 యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయమున కానుకల నిమిత్తమై ప్రార్థన చేయుటకు దైవ సేవకులు ప్రతాపయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. చిన్న ప్రార్థన చేస్తారు. ఒక 5 నిమిషాల్లో ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ యొక్క సంవత్సరములో మరి 2 తారీఖులు 9, 10 తారీఖులను మీరు ఆశీర్వదించారు. 2 దినాలు ఘనంగా ఈ యొక్క నేను సువార్త కూడికలు జరగడానికి మీరు సహాయం దయచేశారు. దైవజనుల ముఖాంతరములో నుంచి మరి మొదటి దినం, 2వ దినం కూడా మీరు మాట్లాడిన ప్రతి మాటకు వందనాలు ప్రభువా. మరి ఈ యొక్క నాయన కూడికల నిమిత్తం ఎత్తబడినటువంటి కానుక పరిచర్యలో సేవలో నమ్మకమైన రీతిలో వినియోగించబడినట్లుగా సహాయం దయచేయండి. పిన్నరెడ్డి కూడా ప్రాంతాన్ని దర్శించండి. ప్రతి ప్రజకు నీ సువార్త ధ్వని వెళ్ళడానికి సహాయం దయచేయండి. నిన్ను నమ్మి అంగీకరించడానికి, నీ ప్రేమను తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. నీ సేవకులు పడుతున్న ప్రయాస నిష్ప్రయోజనం కాక నా ప్రభా అది విత్తనముగా వేయబడి 30 60 100 ఫలించినట్లుగా నీ గొప్ప పరిశుద్ధాత్మ కార్యం ఈ స్థలం మందు జరిగించి సమస్త మహిమ ఈ కూడికల ద్వారా మీరు తెచ్చుకున్నామని, నిర్వహించిన వారిని ఆశీర్వదించమని, వారి పరిచయాలను కుటుంబాలను ఆశీర్వదించమని, ఇక్కడ కూడినటువంటి ప్రతి బిడ్డల యొక్క చేతులు పిడికిలు విప్పిన వారిని కూడా మెండుగా ఆశీర్వదించి బలపరచమని యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్నవారు 2 చేతులు పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఒక చిన్న ఒక 2 నిమిషాల సమయంలో ముగిస్తాం. ఈ సభల విషయంలో దైవ సేవకులతో పాటు వచ్చిన యవన బిడ్డలని, యూత్ని స్టేజీ మీదకి ఆహ్వానిస్తున్నా. దయచేసి ఒకసారి స్టేజీ మీదకి వచ్చితే మీకోసం దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. చప్పట్లు కొడదాం. మరి ఎంత ప్రయాసపడుతున్నారంటే దేవుని పనిలో, కుటుంబాలను విడిచిపెట్టి దైవ సేవకునితో దేవుని పనిలో అందరూ బిగ్గరగా ఇంతేనా శబ్దము. మరి ఎంతగానో దేవుని పనిలో ప్రయాసపడుతున్నారు. 18వ తారీఖు వరకు మన మధ్యన ఉండబోతున్నారు వారు. ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ రాత్రి ఈ సామాన్లంతా చదిరేసి వాళ్ళ ఉదయాన్నే తెల్లారుజామున సమయంలో బుద్ధరావుపేట, నర్సంపేట ఏరియా వైపు వెళ్ళబోతున్నారు. అక్కడ 2 రోజులు, ఆ తర్వాత తాళ్ళగూడెం, కారేపల్లి దగ్గర తాళ్ళగూడెం ఆ ప్రాంతంలో 13, 15, 16 తేదీలలో, ఆ తర్వాత మరలా మన ప్రాంతానికి దగ్గర పుల్లూరులో 17, 18వ తేదీలు. ఈ ప్రయాస అంతా కూడా వీరు ఇవన్నీ మోయటం, ఇవన్నీ చదవటం, వీరు ఇంకా దేవుడి సన్నిధిలో దైవ సేవకునికి అండగా
దేవుని పని కొరక వీరొక బలమైన సాధనాలుగా దేవుని సేవలో వాడబడినట్లుగా వీరి కుటుంబాల కోసం, వీరి ఆరోగ్యం కొరకు, వీరి భవిష్యత్తు కొరకు మన మధ్య ఉన్న మన సహోదరులు స్టేజ్ మీదకి వస్తే సేవకులు దయచేసి మోషే అయ్య గారు, సమయల్ అయ్య గారు, నిరీక్షణ పాల్ గారు, యోసేఫ్ బ్రదర్, డేవిడ్ బ్రదర్, అన్న ప్రతాప్ అన్న మీరు వచ్చేసేయండి. వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా వీరి కొరకు ప్రార్థన చేద్దాం. వీరి భవిష్యత్తు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనేక మంది యవ్వన బిడ్డలు వీరి ద్వారా దేవుని సన్నిధిలో పట్టబడినట్లుగా, అనేక ప్రాంతాల్లో దేవుని కార్యాలు బలంగా జరుగునట్లుగా, వీరిని ఇంకా దేవుడు బలపరిచి దేవుడు వారిని వాడుకున్నట్లుగా మనందరం ప్రార్థన చేద్దాం. దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. మోషే అయ్య గారు ప్రార్థన చేస్తారు. చేతులు వీరి వైపు చూపించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ కుడి హస్తాన్ని యవనస్తుల మీదకి చాపండి. స్తోత్రము తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవుడా, నీ ఘన కార్యాలను బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. యవన కాలంలో నాయన నీ పని చేస్తూ ప్రభువా, నిన్ను మహిమపరచడానికి, నిన్ను గణపరచడానికి ప్రభువా, నిన్ను అనేక మందికి తెలియచేయడం కొరకు ప్రభువా, ఇప్పుడు బిడ్డలు ఆయన పడుతున్న ప్రయాసను బట్టి స్తోత్రం తండ్రి. యేసు క్రీస్తు నామములో తండ్రి, వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి ప్రభువా, వాళ్ళు పడుతున్న ప్రయాస వ్యర్థము కాకుండా ప్రభువా, యేసు క్రీస్తు నామములో తగిన ప్రతిఫలం బిడ్డలకు అనుగ్రహించబడుగా ప్రార్థిస్తాను. తగిన దీవెన బిడ్డలకు కలుగురుగా ప్రార్థిస్తాను తండ్రి. నీ కృప బిడ్డలకు తోడుగా ఉండుగా ప్రార్థిస్తాను ప్రభువా. తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యానికి కృతజ్ఞతలు, స్తోత్రము తండ్రి. వాళ్ళ చేతులు తండ్రి నాయన నీ పని కొరకు ప్రయాసపడుతుండగా ప్రభువా తండ్రి, వాళ్ళ శక్తి ప్రభువా నీ కొరకు నాయన ప్రయాసపడుతుండగా నాయనకే స్తోత్రాలు తండ్రి. నాయన బిడ్డలను నాయన ఉట్టిగా విడిచిపెట్టకూడదు ప్రభువా తండ్రి. నూతనమైన బలము, నూతనమైన శక్తి, నూతనమైన ఆరోగ్యము, నూతనమైన ఆత్మ యేసు క్రీస్తు నామములో బిడ్డలు పొందుకుందరుగా ప్రార్థిస్తాను తండ్రి. నీకు కృతజ్ఞత స్తోత్రాలు ప్రభువా తండ్రి. నీకే వందనాలు, స్తోత్రం. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలను దీవించండి ప్రభువా. బిడ్డలకు మేలు చేయండి తండ్రి. ఎవరికి ఏ బలహీనత ఉందో ఆ బలహీనత యేసు క్రీస్తు నామములో దూరం అయిపోను గాక తండ్రి. అనేక ప్రాంతాలకు వెళ్తుండగా, అనేక స్థలాలకు వెళ్తుండగా ప్రభువా, వాళ్ళకి నాయన బిడ్డలకు నాయన వాతావరణాన్ని తండ్రి అనుకూలపరచమని ప్రార్థిస్తాను తండ్రి. తండ్రి నాయనకే స్తోత్రము తండ్రి. పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, పిల్లల్ని కాపాడి క్షేమం దయచండి ప్రభా తండ్రి. నాయన ఏది పెడుతున్నామో, ఏది పెట్టలేదు ప్రభా, ఆయన ఏది పెట్టినా కానీ తండ్రి తిని ప్రభా సమృద్ధిగా ప్రభాని పని చేస్తున్నారు ఏసయ్యా. పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభానికే స్తోత్రాలు ఏసయ్యానికి కృతజ్ఞతలు తండ్రి. అయ్యా నాయన యవన కాలంలో ప్రభా తండ్రి నాయన లోకంలో ఎంజాయ్ చేయాల్సిన సమయంలో ప్రభా నీతో నాయన నిన్ను సిద్ధించడానికి, నిన్ను ఆరాధించడానికి, నేను మయంపరచడానికి ప్రభా బిడ్డలు పడుతున్న ప్రయాసాన్ని బట్టి స్తోత్రాలు. మీరే బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బిడ్డలను దీవించి తండ్రి నీ కృపాక్షేమను సమృద్ధిని దీవెన బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తాను తండ్రి. వాళ్ళ కుటుంబాలను దీవించండి అయ్యా, కుటుంబంలో మేలు ఇచ్చండి ప్రభుడికే స్తోత్రాలు. కుటుంబంలో దీవెన దయచని ప్రార్థిస్తాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. ప్రభా బిడ్డలను తండ్రి విడిచిపెట్టి తల్లిదండ్రులు తను ఎంతో తండ్రి నాయన నీకే స్తోత్రాలు తండ్రి పని చేయడానికి వెళ్ళాలని తను ఎంతో సంతోషంగా ఉన్నారు ఏసయ్యా. ఈ రోజుల్లో ప్రభా కుమారులు విడిచిపెట్టి తల్లిదండ్రులు ఉండలేకపోతున్నారు. అయినప్పటికీ ప్రభా తండ్రి నాయన పిల్లలను విడిచిపెట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటున్నారు. అందరి బయట అయ్యా నీకే కృతజ్ఞత స్తోత్రాలు. కుటుంబాలను దీవించండి, మీరు మేలిచ్చి నీ కృపాక్షేమను, నీ సమృద్ధిని దీవెన పిల్లలు కనుక సహాయం చేయమని తండ్రి. వాళ్ళు ప్రార్థించిన ప్రయాస వ్యర్థము కాకుండా యేసు క్రీస్తు నామములో పరమందు ఆశీర్వాదం పిల్లలు కలుగునుగా ప్రార్థిస్తాను. నీ కృపగల పిల్లలకు తోడుగా ఉంచి దీవించి ఆశ్రయించమని, పరలోకము ఆశీర్వాదాలు పిల్లలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నీ నామానికి మహిమ ఘనత ప్రభావం ఇచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్న పరమ తండ్రి ఆమేన్.